హలో వ్యూయర్స్, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. టాలీవుడ్ సెలబ్రిటీ డిజైనర్ రామ్స్ హీరోగా నటించిన తొలి చిత్రం పచ్చీస్. శ్వేతా వర్మ హీరోయిన్ గా నటించగా రవి వర్మ, జయచంద్ర, శుభలేఖ సుధాకర్ కీ రోల్స్ పోషించారు. ఈ మూవీ విశేషాలు మనతో పాటు షేర్ చేసుకోవడానికి స్టూడియోకి వచ్చేసారు హీరో రామ్స్ అండ్ అలాగే హీరోయిన్ శ్వేతా వర్మ అండ్ అలాగే సీనియర్ ఆర్టిస్ట్ రవి వర్మ గారు. సో వాళ్ళు ఉన్నారు, పచ్చీస్ టీమ్ అంతా కూడా మన స్టూడియోకి వచ్చేసారు. మాట్లాడదాం. సో హాయ్, హౌ ఆర్ యు ఆల్ ఆఫ్ యు? సేఫ్, గుడ్, ఎక్సైటెడ్. ఓ సూపర్. సో యా, రేపు పచ్చీస్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవ్వబోతోంది. సో ఎలా అనిపిస్తోంది మీకు? ఎక్సైట్మెంట్, ఫీలింగ్ ఎక్సైటెడ్ ఆర్ నర్వస్ ఆర్ లైక్ వాట్? మీరు చెప్పండి ఫస్ట్. We are more happy. Okay. Excitement and అవన్నీ కన్నా like we are very happy that like film is coming out tomorrow. ఓకే. సో యా, మీరు చెప్పండి. చాలా పవర్ఫుల్ రోల్ లో కనిపిస్తున్నారు మీరు. డెఫినెట్లీ అవంతి కట్ట నాకు తెలిసి ఇట్ విల్ బి వెరీ అమేజింగ్ టు వాచ్ ఆన్ స్క్రీన్ ఫర్ షూర్. అండ్ సినిమా రేపు రిలీజ్ అవుతుందంటే ఐఎమ్ ఎక్సైటెడ్, లిటిల్ నర్వస్, అన్ని భావోద్వేగాలు మిక్స్డ్ ఫీలింగ్స్ అన్నమాట. బట్ మోర్ దాన్ దట్ ఐఎమ్ రామ్స్ చెప్పినట్టు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఓకే. ఫైనల్ గా యునో వీఆర్ అవుట్ ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ దట్స్ గ్రేట్ థింగ్. సో ట్రైలర్ లో కూడా ఎవరిని వదిలేదే లేదు అని అంటున్నారు. వై లైక్ దట్? ఎందుకు అంతగానం ఎందుకు? అంటే కొన్ని సిచ్యువేషన్స్ అలా ఉంటాయి అన్నమాట సినిమాలో. ఓకే. సో ఆ సిచ్యువేషన్స్ లో తను నిజం తెలుసుకోవడానికి ఎవరిని వదిలిపెట్టదు. అంటే సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఇన్ అ సిచ్యువేషన్ మనకి మన దాకా ఏవి రానివ్వరు. అవును. ఎవరేం చెప్పినా నేను అనుకుంటాను, నేను తెలుసుకుంటాను అని. ఓకే. సో దట్ కైండ్ ఆఫ్ ఎమోషన్ వస్తుంది అనమాట. ఓకే. సో రవి వర్మ గారు, ప్రతి సినిమాలో మీరు చాలా సాఫ్ట్ గా కనిపిస్తారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా. కానీ ఇందాకే నేను ట్రైలర్ చూశాను పచ్చీస్, ఎందుకు అంత రఫ్ గా కనిపిస్తున్నారు? అంటే క్యారెక్టర్ డిమాండ్ చేసిందా? అంటే మీరు నేను బహుశా ఉట్టి సాఫ్ట్ గా కనిపించే సినిమాలు మాత్రమే చూసారేమో. లేదు లేదు లేదు, ఐఎమ్ వాచింగ్ యూ స్టిల్ ఫ్రమ్ వెన్నెలా ఇన్ 2005. సో ఇఫ్ యూ కాల్ మీ సాఫ్ట్ దెన్ దెర్ ఇస్ మీకు ఇంకా మీరు ఒక మనిషి రఫ్ గా ఉండాలంటే ఎంత రఫ్ గా ఉండాలేమో అని. The kind of arrogant role like నాకు అదే she didn't see అదే before I what she think we have not seen the arrogant ones, but anyway I'm happy to be in that space again ఓకే. because టాక్సీ వాళ్ళ ఇవన్నీ సాఫ్ట్ లేండి. మళ్ళీ స్విచ్ అండ్ బొమ్మరిల్లు ఆల్సో. అదే ఐ అండర్స్టాండ్. సో ఆ స్విచ్ చేశాను. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ దిస్ పర్టికులర్ టైమ్ ఐఎమ్ వెరీ వెరీ ఈగర్, ఎక్సైటెడ్, వెయిటింగ్ ఫర్ పచ్చీస్ టు కమ్ అవుట్ అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఇట్ ఈస్ కమింగ్ అవుట్ రైట్ ఆన్ అమెజాన్ ప్రైమ్ ఓకే. సో దట్ ఎవ్రీబడి ఈస్ వాచింగ్. ఇట్స్ నాట్ లైక్, ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ ఇయర్ 6 months అయిపోయింది అండ్ వీఆర్ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ రిలీజెస్, నథింగ్, నో కాంటెంట్. బట్ I was waiting for Purchase a long time and I'm glad that it is there. I am also very happy. Okay. వీళ్ళలాగే హ్యాపీ లాగా నేను పిచ్చ హ్యాపీ నేను. సో వీళ్ళని చూస్తే ఇంకెక్కువ హ్యాపీ వచ్చేస్తుంది మీకు. నిజంగా ఐ మీన్ ఇవన్నీ వదిలిపెట్టకుండా మేము అందుకే అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తున్నాం. అంటే కరోనా వచ్చిందనే జస్ట్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తున్నారా? యాక్చువల్గా థియేటర్ రిలీజ్ చేయాల్సిన థాట్స్ ఉండేనా మీకు theater బిఫోర్? we thought So of theater doing it film. in theater but like we waited enough and we know that not only artists so a lot of technicians involved. Okay. And వాళ్ళు చేసిన వర్క్ లైక్ బయటికి వెళ్తే దే విల్ గెట్ మోర్ ఆపర్చునిటీస్ అండ్ దట్ అంటే లైక్ ఇప్పుడు ఎన్ని రోజులు హోల్డ్ చేసినా ఇట్ విల్ అగైన్ అంటే వాళ్ళకి ఇంకొక 6 months వేస్ట్ అవుతుంది, ఒక 6 months Okay. సో డెఫినెట్గా ఆఫ్టర్ దిస్ ఫిలిం like even Ravi Verma garu also having that hope that like okay my life my whole career is going to change, even Shweta Verma, even me, or like technicians like cinematographers and directors, music director, everybody have that confidence that like okay this is going to be a game changer for our life. So we don't want to hold any more their dreams. ఓకే. ఎస్, సూపర్ సూపర్. కానీ ఈ సినిమాకి ఇద్దరు డైరెక్టర్స్ ఉన్నారు అనుకుంటాను కదా, శ్రీకృష్ణ గారు అండ్ రామసాయి గారు. అంటే ఏంటి ఈ ఇద్దరు డైరెక్టర్స్ స్టోరీ ఏంటి అసలు? అంటే ఇదేమైనా ట్రెండా ఇద్దరు డైరెక్టర్స్ చేయడం? అది ఐ థింక్ ఇనిషియల్లీ యూ షుడ్ ఓన్లీ మీరే So చెప్పాలి. when I approached Sai and Krishna, so both have a mutual understanding to make a film and నేను అనుకున్న జోన్లోనే they also want to do film. ఓకే. So we three have a like same zone of making film and
తన అదే సాయి అండ్ కృష్ణ వాళ్ళు ఇంతకు ముందు కూడా ఒక వెబ్ సిరీస్కి వర్క్ చేశారు. ఓకే And they both are strong in their own areas. And Krishna is like way stronger in writing the script. He is the one who అంటే తనే మొత్తం సినిమా స్టోరీ అంతా రాశారు. అది కాకుండా లైక్ హీ రోడ్ ద డైలాగ్స్, హీ డిడ్ ద ఎడిటింగ్ హీ వాజ్ సో ఇన్వాల్వ్డ్, అండ్ music also he have a great vision towards like what to do, how the film should be, you know. And when it comes to Sai, like he brought everything together, like, and he has been like he also part of a production. ఓకే So it's, and this is this film I call it as fortune, and like so lucky, good fortune. అండ్ ఎందుకంటే ఫిల్మ్స్ అండ్ నేను ఇంతకుముందు ఒక 19 ఫిల్మ్స్ వరకు చేశాను యాజ్ ఎ కాస్ట్యూమ్ డిజైనర్. సో దాంట్లో లైక్ అంటే ఇంత కోఆర్డినేషన్ ఆఫ్ అన్ని టెక్నికల్ డిపార్ట్మెంట్స్ లైక్ మర్జ్ అయ్యి ప్రాపర్గా అవుట్పుట్ బయటికి రావడం అనేది వెరీ రేర్ చూస్తూ ఉంటాం అనమాట. అంటే వీ ఫీల్ లైక్ అలాంటి ఫిల్మ్స్ దే ఆర్ బ్లెస్డ్. సో అంటే గాడ్స్ గ్రేస్ వీ డోంట్ నో వై, బట్ దట్ థింగ్ కేమ్ ఫర్ అవర్ ఫిల్మ్. అండ్ అందుకనే ఈరోజు వెన్ అంటే టీజర్ రిలీజ్ అయింది, పోస్టర్ రిలీజ్ అయింది, తర్వాత మన ట్రైలర్ రిలీజ్ అయింది, సాంగ్ రిలీజ్ అయింది. సో ఎవ్రీథింగ్ పీపుల్ సీ ఇట్ వాచింగ్ ఇట్ విత్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. అంటే దాంట్లో ఓకే వీళ్ళు ఏదో కష్టపడ్డారు, వీళ్ళు ఏదో చేశారు, ఏదో మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది. నాట్ ఓన్లీ ఆడియన్స్, లైక్ ఈవెన్ ద ఫిల్మ్ పీపుల్, లైక్ లాట్ ఆఫ్ పీపుల్ కేమ్ అండ్ సపోర్టెడ్ అవర్ ఫిల్మ్. అవును, చాలా పెద్దవాళ్ళతో కూడా ట్రైలర్స్ రిలీజ్ చేయించారు కదా మీరు. సో like when they see that good content, like they feel like అరే we should help, why there is no harm in it, like అంటే ఇది కొంచెం బయటకు వెళ్తే ఇంకా హెల్ప్ అవుతుంది మిగతా వాళ్ళకి అనే థాట్ ప్రాసెస్ లో ఎవ్రీబడి కేమ్ ఫార్వర్డ్. ఓకే సూపర్. యా అండ్ అలాగే మీరు రవివర్మ గారు, మేము ట్రైలర్స్ చూస్తున్నంతసేపు మొత్తం నైట్ ఎఫెక్ట్ లోనే తీశారు సినిమా ఎక్కువగా, ఎందుకు డే ఎఫెక్ట్ లో ఎందుకు చేయలేదు? అది యాక్చువల్లీ నైట్ ఎఫెక్ట్ కాదు, ఇట్ ఈస్ ఇన్సైడ్ ది కసినో. సో నేనున్న అదంతా, సో జనరల్లీ యూజువల్లీ లోపల అంతా ఒక టైప్ ఆఫ్ లైటింగ్ అండ్ విత్ ఇన్ ది క్లోజ్డ్ వాల్స్ ఉంటుంది కాబట్టి మీకు ఆ ఎఫెక్ట్ వచ్చింది. బేసిక్ దిస్ ఈస్ మోర్ ఆఫ్ డార్క్ జోన్ ఫిల్మ్. ఓకే అండ్ వి అంటే మా బేసిక్స్ వి కెప్ట్ ఇట్ వెరీ స్ట్రిక్ట్. అంటే అది ఇది అంటే డే ఎఫెక్ట్ ఎక్కువ లేదు, మళ్ళీ నచ్చదేమో అలాంటి థాట్ ప్రాసెస్ లేదు. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ దట్ సీన్ we made it in darker zone. Okay. So, yeah, there are few scenes like which are in the day lighting also. But film is completely dark. స్టోరీ మీద డిపెండ్ అయ్యి తీశారు సినిమా మేకింగ్ అంతా కూడా. The mood, the environment, the whole ambience, the whole setting and everything is more in darker space. ఓకే, సో యా మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. సినిమాలో ఏ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు? సో నా క్యారెక్టర్ పేరు అవంతి కట్ట. ఓకే, ట్రైలర్ లో మీరు చూసినట్టయితే పోలీస్ రోడ్ చెల్లెలు అని అంటారు. సో దట్ ఈస్ సంథింగ్ అ సస్పెన్స్ థింగ్ విచ్ ఐ లీవ్ టు ది ఆడియన్స్. బట్ క్యారెక్టరైజేషన్ ప్రకారం ఈ అమ్మాయి తన పని తను చేసుకుంటూ ఉంటుంది, బట్ నో నాన్ సెన్స్ పర్సన్ అనమాట. ఓకే, బట్ తన జోల్కి కానీ తన ఫ్యామిలీ జోల్కి కానీ వచ్చారంటే ఎవరిని వదిలిపెట్టదు. ఓకే, అవంతి కట్ట చాలా స్ట్రిక్ట్, చూడండి తన జోలికి వచ్చినా వదిలిపెట్టదు. అవంతి కట్ట షీస్ లైక్ దాట్. అండ్ తను అండ్ మీరు అవంతి కట్ట అనే క్యారెక్టర్ ని అబద్ధం, యూజువలీ అమ్మాయిలకి అబద్ధం ఈజీగా చెప్పలేరు, పసిగట్టేస్తారు. సో ద క్యారెక్టరైజేషన్ ఇస్ లైక్ దాట్. అండ్ తన క్లోత్స్ కూడా ఇఫ్ యూ సీ, అంటే నాట్ అ వెరీ గ్లామరస్ క్యారెక్టర్, గర్ల్ నెక్స్ట్ డోర్, బట్ వెరీ పవర్ఫుల్. అంటే చాలా ఇంటెన్సిటీ అనేది మీరు గమనించగలుగుతారు ఈ సినిమాలో. ఓకే, సూపర్. సో యా, వర్కింగ్ విత్ శుభలేఖ సుధాకర్ గారు, వారితో మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? ఆయనతో పాటు మీకు ఎన్ని సీన్స్ ఉన్నాయి మొత్తం ఓవరాల్ గా? అంటే నా ఫేస్ లో చూసి తెలిసిపోయింది, ఐ డిడ్ంట్ గెట్ ఎ ఛాన్స్ టు యాక్చువల్లీ వర్క్ విత్ హిమ్. ఓకే, అంటే మాకు none of the three we didn't get a chance to. ఓకే, అంటే ఆయన క్యారెక్టరైజేషన్ మళ్ళీ సెపరేట్ గా ఉంటుంది, మీ జోనర్ అంతా వేరు. అంతే, ఆ ట్రాక్ సెపరేట్ ఉంటుంది. ఓకే, ఇట్ ఇస్ అ వండర్ఫుల్, అంటే ఇట్స్ ఎ సెపరేట్ ట్రాక్ అని కాదు కానీ ఆ స్టోరీ, ఐ మీన్ ఇన్ ద స్టోరీ హి ఈస్ వన్ పర్సన్ హూమ్ ఐ యామ్ నాట్ కనెక్టెడ్ విత్. ఓకే, హి ఈస్ అ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. ఈ ట్రాక్ ఆ ట్రాక్ ఆయన బట్ యు గైస్ ఆర్ నాట్ కనెక్టెడ్ డైరెక్ట్లీ విత్ హిమ్. We don't interact with him directly at the moment. ఓకే, సూపర్. సో మళ్ళీ మొత్తం సినిమా అంతా కూడా ఎండ్ వరకు అట్లా డార్క్ జోన్ లోనే వెళ్తూ ఉంటుందా? మధ్యలో కామెడీ ట్రాక్స్, కొన్ని పాటలు, ఫైట్లు? I think no, I don't see any of the songs. కంప్లీట్ గా మొత్తం సిఐడి Story ఆఫీసర్స్ చేసినట్టుగా ఎవ్రీథింగ్ ఉంటుంది. It's a very engaging థ్రిల్లర్. అంటే దీంట్లో మళ్ళీ మనం కామెడీ బిట్ పెట్టాము అంటే ఇట్ విల్ త్రో ఆఫ్, అది ఫిక్స్. మూడ్ కిల్ అయిపోతుంది. మీరు ఏదైతే పెడుతున్నారో దానికి మధ్యలో పాట పెట్టినా
ఇంకోటి పెట్టినా ఇట్స్ ఎ డీవియేషన్. ఓకే. It's best we call it as it's a tailored fit. Oh. And he explained it in his words. no, it was tailored. 2.5 hours సినిమాని జస్ట్ ఒక 1 point లో చెప్పేశారు మీరు కదా. So yeah, it was actually tailored according to the ఏదైతే థీమ్ ఫిక్స్ అయ్యామో we didn't go anything out of the box. Okay. And in that way I should appreciate director Krishna, and he is in that zone and he never used to come out like, and initially I also used to think no, then I slowly understood this is Vision. what see ఇప్పుడు మనం చాలా ఫిల్మ్స్ చూసి మనం ఊరికి ఇన్స్పైర్ అవుతూ ఉంటాం, అరే భలే ఉంటాయి ఈ సినిమాస్, ఎందుకు మన తెలుగులో రావు, లేకపోతే ఎందుకు ఇలా ట్రై చేయరు. సో బట్ దిస్ అటెంప్ట్ డెఫినెట్లీ we felt like okay, this is going to be a little bit of game changer. ఎస్ కానీ నేను ట్రైలర్ చూస్తున్నంతసేపు అంటే చాలా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. యూజువల్లీ ఇలాంటి కాన్సెప్ట్ బిఫోర్ ఎప్పుడు రాలేదు మన తెలుగులో. అంటే కొంచెం సస్పెన్స్గా వండుకుంటూ, అండ్ మీ క్యారెక్టర్ కావచ్చు, రవివర్మ గారు కావచ్చు, రామ్స్ గారు కావచ్చు, అంటే ఎంటైర్గా ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ స్టైల్ ఉంది సినిమాలో. దట్ మేక్స్ యాక్చువల్లీ మోర్ ఇంటెన్స్ టు వాచ్ ఆడియన్స్ కదా అని నాకు అనిపించింది. పచ్చీస్ అసలు టైటిలే చాలా డిఫరెంట్గా ఉంది. ఎవరు మీతో పచ్చీస్ ఆడుకుంటారు, లేదంటే మిమ్మల్ని ఎవరు ఆడిస్తారు పచ్చీస్, అసలు ఏంటి కాన్సెప్ట్ ఒకసారి మాకు చెప్తారా రవివర్మ గారు? మేమందరం పావులమే. సో మీతోనే వేరే ఆడుకుంటారా? మొత్తం ఒక మాస్టర్ బ్రెయిన్ ఆడుతూ ఉంటది అనమాట, అదే పచ్చిస్. ఓకే. సో ఎవరు ఎండ్ ఆఫ్ ది డే ఏమైపోతుంది మళ్ళీ? అంటే మీరు సినిమా చూడాలి, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు. అది ఎండ్ ఆఫ్ ది డే అది చెప్పరు. ఓన్లీ రేపు చూడండి అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతుంది ఆ సస్పెన్స్ అంతా, అంతేనా? సో హౌ ఇస్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ రవివర్మ గారు? సో మేము ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్ కాకుండా ఇంకా 2 ప్రాజెక్ట్స్ కలిసి చేసాం అనమాట. Oh my మిఠాయి అనే ఒక సినిమాలో చేసాము, అండ్ ఒక వెబ్ సిరీస్ యానిమల్ అని, దే కాల్ హిమ్ యానిమల్ అని ఒక వెబ్ సిరీస్ డార్క్ కామెడీస్ అని చేసాం అనమాట. ఓకే. సో ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ టు వర్క్ విత్ హిమ్, బికాస్ ప్రతిసారి డిఫరెంట్ క్యారెక్టర్ అంటే డిఫరెంట్ అవతారాల్లో ఉంటాము, డిఫరెంట్ క్యారెక్టర్లు చేసుకుంటూ ఉంటాము, అండ్ వీ ఫీల్ వెరీ గుడ్ దట్ ఎవ్రీ టైమ్ వీ మీట్ అంటే ఇద్దరం యాజ్ యాక్టర్స్ వీఆర్ మీటింగ్ ఈచ్ అదర్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్. See, she's also into going into too much of a characters అన్నమాట. సో జనరల్లీ హీరోయిన్స్ అనేటప్పటికి ఒక బబ్లీ క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి, ఈడ కంప్లీట్లీ ఆపోజిట్ క్యారెక్టర్స్ ఎంచుకుంటూ ఉంటుంది. కాబట్టి ప్రతిసారి కొత్తగా యానిమల్ లోనే అంతే, మిఠాయిలోనే అంతే, దీనిలోనే అంతే. సో ఆల్రెడీ మా శ్వేత గారు మిఠాయిలో తర్వాత దీంట్లో చేస్తున్నారు కాబట్టి మీకు వర్కింగ్ విత్ హర్ ఆల్సో లైక్ మోర్ కంఫర్టబుల్ ఉండేది అనుకుంటాను. ఇంకా సీన్స్ లో ఎవ్రీథింగ్ హ్యాపీ టు సీ. అండ్ బట్ వన్స్ ఆన్ సెట్ ఎలా ఉంటుందంటే హీల్ బీ ఇన్ హిస్ క్యారెక్టర్, ఐల్ బీ ఇన్ మై క్యారెక్టర్. ఓకే. ఇంకా మనకి క్యారెక్టర్ కి ఇప్పుడు నేను యాజ్ అన్ క్యారెక్టర్ ఆయన్ని చూసినప్పుడు ఆ క్యారెక్టర్ ని చూసినట్టే చూస్తాను. లైక్ ఎందుకంటే సింగ్ సౌండ్ డబ్బింగ్ అనమాట మాది. ఓకే. సో ఇట్ వాస్ నాట్ వి డిడ్ంట్ గో ఫర్ డబ్బింగ్, అక్కడికక్కడే ద మైక్స్ వర్ అరేంజ్డ్ అండ్ ఇట్ వాస్ సింగ్ సౌండ్. సో ప్రాంప్టింగ్ లేదు, ఏం లేదు, యు హావ్ టు బటిఫై ద డైలాగ్స్ అండ్ నో వి డిడ్ అ వర్క్ షాప్ బిఫోర్. Yeah. ఓకే. క్యారెక్టర్స్ కోసం స్పెషల్ గా వర్క్ షాప్స్ కూడా చేశారు. Every character was ముగ్గురు every character, not అంటే కలిసి వర్క్ షాప్ నేను ఆడిషన్ చేశాను. ఐ డెంట్ గెట్ అ ఛాన్స్ టు యాక్చువల్లీ డూ ద వర్క్ షాప్ బికాస్ ఆఫ్ మై అదర్ డేట్స్. బట్ అదే అంటున్నా, ఇక్కడ ఏంటి అంటే ఐ నో ఇప్పుడు శ్వేత తోటి నేను వర్క్ షాప్ చేయలేదు, కానీ యూ నో ది ఫెమిలియారిటీ ఆఫ్ ది, అంటే తను ఎంత యాక్టర్ అనేది మీకు ఫస్ట్ 2 మూవీస్ లో తెలుసు కాబట్టి ఇట్స్ ఈజీ ఫిట్. ఓకే శ్వేత ఇది కదా 1 2 3 4 అంటే ఒక 5 minutes లో విల్ ఆల్ గెట్ టు ది కన్క్లూజన్స్ అనమాట, బికాస్ వీ రెడ్ ద క్యారెక్టర్స్. ఓకే. అండ్ విత్ రామ్స్ వీ హ్యాడ్ అ గుడ్ ఇంట్రడక్షన్ టైం. ఆ రోజు సీన్స్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ డే ఏదైతే ఉందో, ఫస్ట్ 2 hours లో యూ విల్ సీ ఇంట్రెస్ట్ బట్టి గేజ్ చేయొచ్చు. ఓకే. తనకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది, తను ఎంత ఇన్వాల్వ్ అవుతున్నాడు, ఎలా ఉంది అంటే ఆటోమేటిక్గా వీ విల్ బి ఏబుల్ టు సింక్ ఇన్ అనమాట. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఇందాక మీరు ఏదో నన్ను సీనియర్ అనేటప్పటికి చాలా వీళ్ళతో చేస్తూ ఉంటే నన్ను ఇప్పుడు ప్రతిసారి వచ్చినప్పుడు సీనియర్ అంటారేమో భయం వేస్తుంది. అంటే నేను సీనియర్ అని ఎందుకన్నానంటే ఐ యామ్ సీయింగ్ యు ఫ్రమ్ సిన్స్ 2005. బట్ వాట్ ఐ సేయింగ్ ఇస్ అదే మీ చిన్నప్పటి నుంచి కదా, ఐ నో ఎగ్జాక్ట్లీ. బట్ ఏంటంటే నేను కొద్దిగా చిన్నపిల్లల బట్ యా ఒక 2 hours we were able to kind of get to sync and
that's it. That's the role. We Okay. had a lot of screen space. ఓకే Yeah, ఇద్దరి definitely. combination మా ఎక్కువ ఇద్దరిదే ఉంటది. combination. మీ ఇద్దరిది ఎక్కువ ఉంటుంది కదా మావి very few scenes where we both are on the same ఓకే scene. అంటే వాంటెడ్లీ డైరెక్టర్ గారు సాయి కృష్ణ గారు మీకు వర్క్ షాప్స్ చేయించారా సపరేట్ గా అంటే డబ్బింగ్ ఉండకూడదు అని జనరల్ ఆడియో పెట్టారా The whole idea is to do in sync sound. ఓకే సో మొత్తం లైక్ ఫస్ట్ నుంచి కూడా సింక్ సౌండ్ లేకుండా చేద్దాం అని ఇంట్రెస్ట్ లేదు లైక్ బికాస్ కృష్ణ ఫర్ హిస్ విజన్ లైక్ హీ బిలీవ్ దట్ లైక్ సింక్ సౌండ్ ఈస్ ద ఓన్లీ వే యూ కెన్ ఇమోట్ యువర్ ఎమోషన్స్ అంటే డబ్బింగ్లో ఏమవుతుందంటే అది తెలిసిపోతుంది Feel పోతుంది ఇప్పుడు హీ యూస్ టు టెల్ లైక్ అంటే మీకు తెలియపోవచ్చు కానీ నాకు అర్థమైపోతుంది అండ్ ఐ డోంట్ ఎంజాయ్ దట్ లైక్ సో అండ్ ఐమ్ టెలింగ్ యూ డెఫినెట్లీ లైక్ because of sync sound you will feel better in Exactly. and first lo starting lo I used to have a lot of fear then after 1-2 days like I'm like very okay కానీ సింక్ సౌండ్ అయితే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే పెద్ద సీన్స్ ఉన్నప్పుడు ఆ డైలాగ్స్ అన్ని ఇద్దరు కాంబినేషన్ లో ఉంటే అవన్నీ బట్టిఫై చేసి we did a లైన్ టు లైన్ అదే చెప్పి అంటే అట్లా no, you should be well prepared if at all you're not And well you should be a good prepared performer. ఎగ్జాక్ట్లీ ఇది మంచి పర్ఫార్మర్ అయి ఉండాలి అప్పుడు మనకి సింగ్ సౌండ్ ఇంకా బాగా వస్తుంది అంటే మీరు ఎక్కడైనా ముగ్గురు నేను జనరల్లీ చెప్తున్నాను అంటే యూజువల్లీ సింగ్ సౌండ్ చేయాలి అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలనేది చెప్తున్నాను నేను అంతే అంతకు మించి ఏం లేదు సరిగ్గా యాక్టింగ్ చేయాలంటే యూ షుడ్ బి పర్ఫార్మర్ దట్ ఈస్ అ ఫండమెంటల్ లైన్ Exactly. సింక్ సౌండ్ తోటి ఏంటంటే డిసిప్లిన్ వస్తుంది అదొకటి పర్టికులర్లీ డిసిప్లిన్ వస్తుంది ఎస్ అదే డబ్బింగ్ చేసుకోవచ్చు అంటే ఏముంది ఒక డైలాగ్ కదా అటు ఇటు అయితే పర్లేదని ఆ చిన్న ఇది వస్తుంది తప్ప సింగ్ సౌండ్ అయితే చచ్చినట్టు యూ హ్యావ్ టు బీ అలర్ట్ అండ్ బీ ఇన్ ఇట్ ఓకే అందుకనే వర్క్ షాప్ పనిచేస్తుంది లేకపోతే వేరే సినిమాలు కూడా కొత్తగా చేసే వాళ్ళందరూ కూడా వర్క్ షాప్స్ చేస్తున్నారు అవన్నీ ఓకే కానీ ఇది వన్ మోర్ స్టెప్ అప్ హెడ్ ఓకే అంటే మీరు యూజువల్లీ వర్క్ షాప్స్ చేయడానికి సింగ్ సౌండే ఒక రీజనా లేదు అంటే No, I don't think so. I don't particularly know. you should get into the see in real life నా క్యారెక్టర్ కి అసలు సినిమాలో ఉన్న క్యారెక్టర్ అసలు సంబంధం లేదు హౌ డు వి గెట్ ఇన్ లైక్ అండ్ అంటే ఒకసారి షూటింగ్ స్టార్ట్ అయిపోతే యు నో ఇట్ విల్ బర్న్ మనీ విల్ బర్న్ లైక్ ఎనీథింగ్ సో అంటే అంత ఫ్రీడమ్ ఉండదు చిన్న సినిమాలకి సో యూ నీడ్ టు బి వెల్ ప్రిపేర్డ్ యూ నీడ్ టు బి కంప్లీట్లీ ఓకే మేక్ ఎవ్రీ వన్ అండర్స్టాండ్ అరే దిస్ ఈస్ ద టైమ్ ఇది ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటే ఈజీ ఉంటుంది అండ్ వీ హ్యావ్ టు ఇన్వాల్వ్ ఎ లాట్ ఆల్సో సో యా క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం ఎలా జరిగింది సెలెక్ట్ చేయడం సెలెక్షన్ ప్రాసెస్ ఎలా జరిగింది సినిమాలో So it's happened by directors, and so they took a lot of care in selecting the technicians or the actors and everything. They did auditions. నేను 2 auditions ఇచ్చా 2 directors కి. 2 ఆడిషన్స్ ఓకే సూపర్ సో అంటే ఎవ్రీ యాక్టర్ అండ్ ఎవ్రీ అంటే దే వాజ్ అ స్క్రీనింగ్ అనమాట అంటే ప్రతి క్యారెక్టర్ కి వాళ్ళు ఫిట్ అవుతారా లైక్ హౌ హీ సెట్ టైలర్ ఫిట్ లాగా ఆ క్యారెక్టర్ మనం చూడగలుగుతున్నామా లేదా సో ఐ థింక్ స్మాల్ అంటే యా డీటెయిల్స్ అనేవి వాళ్ళు మైండ్ లో పెట్టుకొని చేయడం Minute details like you can see lot in the film. అంటే చాలా మైన్యూట్ డీటెయిల్స్ చాలా సినిమాల్లో మిస్ అవుతూ ఉంటాయి అది మిస్ అయినప్పుడు మనకి ఆ పర్టికులర్ ఆ వీడియో చూసినా లేకపోతే ఆ సీన్ చూసినా సినిమా చూసినా యూ ఫీల్ లైక్ ఏదో మిస్ అవుతుంది అనే ఫీలింగ్ ఉంటుంది సో లక్కీలీ అంటే ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ఏ ప్రోమోస్లో ఏదైనా సరే పీపుల్ నెవర్ ఫెల్ట్ ఇట్ అండ్ ఐ విష్ ద సేమ్ విల్ హ్యాపెన్ టుమారో సో యా శ్రీకృష్ణ గారు రామసాయి గారు అండ్ అలాగే ఇద్దరికి ఆడిషన్ ఇచ్చానని చెప్పారు మీరు అంటే మీకు ఆడిషన్ ఇచ్చినప్పుడు ప్రతి దాంట్లో ఏదో ఒకటి చెప్తుంటారు యూజువల్గా డైరెక్టర్స్ అన్నప్పుడు సో వాళ్ళిద్దరి దగ్గర నుంచి మీకు ఎలాంటి అవుట్పుట్ వచ్చింది వాళ్ళ సపోర్ట్ మీకు ఎంత ఉండింది క్యారెక్టర్ ప్లే చేయడానికి సో ఆడిషన్ ఇచ్చినప్పుడు కూడా ఆడిషన్ అండ్ డెఫినెట్లీ లైక్ సినిమా షూట్ అప్పుడు కూడా ఏంటి అంటే ఇద్దరు డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అనమాట సో ఆ డిఫరెంట్ ఎందుకంటే కృష్ణ ఇస్ వెరీ సైలెంట్ వెరీ కామ్ సాయి ఏంటి అంటే ఆ ఎమోషన్ అనేది యూ హ్యావ్ టు హ్యావ్ ద ఎమోషన్ సో దట్ ఆ ఫ్లో అనేది ఉంటుంది అని చెప్పి సో వాళ్ళిద్దరి కాంబినేషన్ అనేది ఇట్ రియలీ హెల్ప్ మీ అండ్ డెఫినెట్లీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ వాజ్ ఆన్ ద సెట్ టు బ్రింగ్ అవుట్ దేర్ బెస్ట్ సో వాళ్ళిద్దరి కాంబినేషన్ వాజ్ వెరీ గుడ్ ఫర్ మీ అండ్ ద ఎంటైర్ టీమ్ ఎస్ సో ఓవరాల్ గా చూస్తున్నట్టయితే ముగ్గురు కూడా మంచి క్యారెక్టర్స్ మంచి పవర్ఫుల్ క్యారెక్టర్స్ చాలా సస్పెన్స్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నట్టున్నారు రవి వర్మ గారు ఈ సినిమాలో మీ క్యారెక్టర్ మీ కెరియర్ కి ఎట్లా యూజ్ అవుతుంది అనుకుంటున్నారు First of all, it's a good character, first of all, and it's a very different character from even arrogant chesna kuda arrogant lo kuda అది వేరే లెవెల్ అయితే ఇట్ గేవ్ మీ మోర్ ఆఫ్ అ కంఫర్ట్ జోన్ విత్
నేను లాంగ్వేజ్ వాడిన లాంగ్వేజ్ ఏదైతే ఉందో డైలెక్ట్ మొత్తం అన్ని ఫార్మాట్స్ ఉన్నాయి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, అదొకటి అది నాకు చాలా నచ్చింది. సెకండ్ థింగ్ ఏంటి అంటే లుక్ అండ్ ఫీల్. అయితే కెరియర్కి ఎలా హెల్ప్ అవుతుంది అంటే నార్మలీ యాజ్ క్యారెక్టర్స్ ఎలా ఉన్నా సినిమా గట్టిగా బైండ్ చేసి కూర్చోబెట్టి హిట్ చేస్తేనే అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. నాకు ఇది గట్టిగా కూర్చోబెట్టుతుంది అనే నమ్మకం ఉంది. సో ఐఎమ్ హోపింగ్ ఆన్ దాట్ అనమాట. ఇది నాకు నా కెరియర్కి అంటే డెఫినెట్గా ఇది కూర్చోబెట్టింది అంటే డెఫినెట్గా మొత్తం అందరూ ఒక్కసారి మళ్ళీ అరే అప్పుడు శివ హిట్ అయితే బేసికలీ శివాలో జేడి చక్రవర్తి గారిది ఎంత టైం 5 minutes యాక్చువల్లీ. అవును. బట్ ఇట్ థ్రోస్ ఎవ్రీ, ఇప్పుడు ఈ గణేష్ కూడా గుర్తున్నాడు నాకు. ఆయన గణేష్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. సో ఎవ్రీ క్యారెక్టర్ గోస్ అవుట్ టు దేర్ బెస్ట్. సో ఐ ఫీల్ దట్ ఓకే ఫైన్, ఓకే అగైన్ మళ్ళీ మనం నేను బికాస్ ఐఎమ్ ఆల్సో వాంటింగ్ టు ట్రాన్సిషన్ మై క్యారెక్టర్స్ నౌ. సో యూ విల్ సీ మీ ఇన్ అ లాట్ మోర్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అనమాట. సో దిస్ విల్ డెఫినెట్లీ ఫ్లై. సో మంచి కంటెంట్ ఉన్న మూవీలో మన క్యారెక్టర్ ఎంతైనా సరే అది మనకి చాలా హెల్ప్ అవుతుంది, ప్లస్ అవుతుంది కెరియర్ కి కూడా అంటారు. జనరలీ పెద్ద సినిమాల్లో చిన్న బిట్ అయినా పర్లేదు అంటారు. అవును అవును. ఏ డైరెక్షన్ డిపార్ట్మెంట్ తీసుకున్నా వాళ్ళు అనేది ఇదనమాట, ఏ రవి పెద్ద సినిమా అయినా పెద్ద సినిమాలు చిన్న బిట్లు అయినా ఇంపార్టెంట్ కదా అనే టైప్లో. నేనేదంటే ఇలాంటి సినిమాలు చిన్న బిట్ అయినా సరే అంత ఇంపార్టెంట్ బికాస్ ఇట్ విల్ ఫ్లై. దట్స్ హౌ ఇట్ ఇస్. సో మొత్తం కరోనా టైంలోనే షూట్ చేశారా? ఎన్ని డేస్ అయింది మొత్తం ఓవరాల్ గా షూటింగ్స్ అంతా? I think before Corona కదా. Shooting is done by 2020 Feb. ఓకే, అదే కరోనా అయిపోయిన తర్వాతనే షూట్ చేశారు. కరోనా ముందు యా ఓకే. అది షూటింగ్ అయింది, దాని తర్వాత లాక్డౌన్ started March. ఫస్ట్ వేవ్ దా. and because of the restrictions like we couldn't do any editing or any works and the తర్వాత లాక్డౌన్ ఓపెన్ అయిన తర్వాత బట్ స్టిల్ అంటే స్కేర్ అయితే ఇంకా ఉంది, సో స్లోగా ఎడిటింగ్ అన్ని స్టార్ట్ చేశారు. ఓకే. అండ్ యాక్చువల్లీ బై ప్రివ్యూ డిసెంబర్ కల్లా చేస్తాం. అండ్ దెన్ వీ ఇన్ కన్ఫ్యూజన్ లైక్ ఓకే theatrical release or OTT. Okay. So we thought like theatrical like let's try because movies are doing well at that time. సో తర్వాత అగైన్ సెకండ్ వేవ్ వచ్చి మళ్ళీ డిస్టర్బ్ అయింది అంతా. సో ఇప్పుడు ఏం డిస్టర్బ్ అవ్వలేదు, అసలు ఆగలేదు కదా, ఇంకెక్కడ ప్రైమ్ లో రిలీజ్ అయిపోతుంది రేపు ఇంకా. We are very happy. Yes sir. See, because people want content, people want to watch films and One language లో especially. Yes, అవును. సో ఓవరాల్ గా 25 సినిమా ఎందుకు చూడాలి ఆడియన్స్? 25 రివ్యూ ఏంటి అని ఇప్పుడు నేను మిమ్మల్ని అడగను, చూసిన తర్వాత నేనే మీకు చెప్తాను. ఆడియన్స్ ఎందుకు 25 చూడాలనేది ఒకసారి చెప్తే. సో 25 సినిమాలో ఆడియో, విజువల్, స్టోరీ పర్ఫెక్ట్ థ్రిల్లర్ అనమాట. థ్రిల్లర్ లవర్స్కి అయితే దిస్ విల్ బీ అ ట్రీట్. అండ్ ఫర్ ఎనీ వన్ హూస్ నాట్ ఇన్ టు థ్రిల్లర్ ఆల్సో డూ వాచ్ దిస్ ఫిల్మ్ బికాస్ ఇట్స్ ఏమంటారు జెన్యూన్ అటెంప్ట్ ఫ్రమ్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ అనమాట. న్యూ కమర్స్ అండ్ డెఫినెట్గా ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది. సో వీఆర్ హియర్ టు ఎంటర్టైన్ యూ టుమారో June 12th Amazon Prime. డెఫినెట్ గా చూడండి, చూడకపోతే ఎవరిని వదిలేదే లేదు. అందుకే వస్తాం Amazon Prime లో. డూ వాచెస్. యా, మీరేం చెప్తారు ఫైనల్ గా మా ఆడియన్స్ కి? యా, సో 25 సినిమా గురించి ఏం చెప్తారు? ఇందాక చెప్పినట్టు ఇట్స్ ఎ టైలర్డ్ ఫిట్, ఇట్స్ ఎ వెల్ మేడ్ ఫిల్మ్ అండ్ every technician or like a lot of people of age group of 25 years and okay 70 to 80% people who worked on this project are of 25 age. So చాలా అంటే అందరు చెప్పినట్టే చాలా కష్టపడి తీసామని, బట్ లైక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ విజువల్ ట్రీట్ అండ్ డెఫినెట్లీ it will be in your like heart like for some time of sure like అరే భలే సినిమా చూసాం రా, మన ఇలాంటి సినిమా ఎందుకు వేరే వాళ్ళు అటెంప్ట్ చేయలేదు, మనం ఎందుకు చేయకూడదు. సో వీ ఎన్ష్యూర్ లైక్ యూ విల్ బి హ్యాపీ బై వాచింగ్ ద ఫిలిం. ఓకే. సో యా, ఫైనల్ గా రవివర్మ గారు 25 గురించి ఏం చెప్తారు? అందరూ దే గివ్ దర్ బెస్ట్ నార్మలీ, ఓకే, బట్ ఏమవుతుంది అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వర్క్ అంటే ఇలాంటి యూజువల్లీ దట్స్ వాట్ హ్యాపన్స్. బట్ 25 ఇస్ వన్ మూవీ ఐ ఫెల్ట్ దట్ ప్రతి డిపార్ట్మెంట్ దే గేవ్ దేర్ బెస్ట్. అండ్ ఇంకోటి ఏంటి అంటే అందరూ ఆ ఏజ్ గ్రూప్ 25 ఉంది కదా, అందరూ వాళ్ళు ఒక చిన్న నేర్చుకుని ఒక 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అండ్ క్రియేటివిటీ తీసుకొచ్చి మొత్తం ఫైర్ అంతా ఇక్కడ పెట్టేసి, యూనో ఆల్వేస్ ఫస్ట్ టైం చేసేవాడికి ఎవరికైనా చాలా ఎక్కువ ఫైర్ ఉంటుంది,
Yes. నిజంగా చెప్పాలి అవును, అవును. ఒక భయం ఉంటుంది, ఒక ఫైర్ ఉంటుంది, ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో అది దీనిలో పర్ఫెక్ట్ గా అన్ని డిపార్ట్మెంట్స్ లో వర్కౌట్ అనటం అనేదే 25 ప్లస్, బిగ్గెస్ట్ ప్లస్. అండ్ అది ఏమాత్రం డౌట్ లేకుండా ఇప్పటికి 2 million వ్యూస్ వచ్చాయి ట్రైలర్ కి. ఆల్రెడీ ఇప్పటి వరకు నేను బాలేదు అనే మాట నేను వినలేదు. Yes. ఏది ఆల్మోస్ట్ 1 year నుంచి నేను నా దగ్గర ఈ ట్రైలర్లు ఏవో కట్లు అంటే నాట్ ద సొఫిస్టికేటెడ్ వర్షన్స్ బట్ ప్రైమ్ రా వన్స్ ఉండి చూపిస్తూ ఉంటే అందరూ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. సో అది కొద్దిగా నన్ను ఏమైనా ఓవర్ కాన్ఫిడెంట్ చేస్తానని భయం కూడా వేస్తుంది కానీ బట్ ఐఎమ్ స్టిల్ దట్ ఈస్ ద బెస్ట్. ఎవ్రీబడీస్ బెస్ట్ ఇస్ పర్చేస్ ఎట్ ద మూమెంట్. అవును. సో యా, మీ ముగ్గురికి కూడా ఆల్ ది బెస్ట్. కంపల్సరీ మంచిగా హిట్ టాక్ రావాలి, సినిమా హిట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే హిట్ అయిపోయిన తర్వాత మీరు కూడా బోల్డ్ అని ఆఫర్స్ తో ఎప్పుడు ఇట్లాగే బిజీ ఉండాలి. అండ్ మేము పిలిచినప్పుడు మాత్రం మా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూస్ ఇవ్వాలి, రైట్? థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురికి ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఆల్ ది బెస్ట్ టు యువర్ మూవీ ఆల్సో. సో వ్యూవర్స్ చూసారు కదా, 25 టీమ్ మనతో పాటు ఉన్నారు, చాలా మాట్లాడుకున్నాము. ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్ విత్ 25 మూవీ టీమ్. మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకో స్పెషల్ చిట్ చాట్ తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టీ న్యూస్.